హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా పేరు హారిక, నేను యూకేలో ఉంటాను. సో ఈరోజు ఒక ర్యాండమ్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఏంటంటే నేను ఏషియన్ స్టోర్కి వెళ్తున్నాను. సో ఏషియన్ స్టోర్లో మేము అసలు మీట్ ఎలా తీసుకుంటాము, ఏంటి అసలు ఏషియన్ స్టోర్లో ఏముంటాయి అని చెప్పి ఈరోజు వీడియో రికార్డ్ చేయబోతున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ప్యూర్లీ ఇండియన్ స్టోర్ అయితే కాదు, జస్ట్ నార్మల్గా మీట్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ మేముండే లొకేషన్ దగ్గర నుంచి ఒక అప్రాక్సిమేట్లీ 7 to 8 minutes వాక్ అన్నట్టు. సో ఆన్ ది వేలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు వీడియో రికార్డ్ చేయాలి అన్న థాట్ లేకుండే. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆ థాట్ వచ్చింది, అందుకని ట్రైపాడ్ తీసుకురాలేదు, ఏం తీసుకురాలేదు. సో ఒక ర్యాండమ్గా వ్లాగ్ కాదు, ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాను అంతే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో ఆన్ ది వేలో ఈ లొకేషన్స్ ఉంటుంది అనమాట. కానీ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది, అంటే ఒక ప్లెజెంట్గా ఒక వాక్కి వెళ్ళటానికి. సో అదనమాట. సో ఆన్ ది వేలో నాకు ఇంకొక పని ఉంది. యూజువల్లీ మనం ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే మనం మనీ డిపాజిట్ వచ్చేసి మనము బ్యాంక్స్లో ఏటీఎం మెషిన్ దగ్గర డిపాజిట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మనం మనీ డిపాజిట్ ఎప్పుడు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయాలి. సో ఆన్ ది వేలో అది కూడా చూపిస్తాం. సో ఇది వెళ్ళేదారిలో సరౌండింగ్స్ అనమాట. సో మనం యూజువల్లీ పోస్ట్ ఆఫీస్కి కొన్నిటికి ఏంటంటే డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి రాసి ఉంటుంది. కొన్నిటికి ఏంటంటే డైరెక్ట్ ఇలా ప్రీమియర్లోనే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను వెళ్తున్నదైతే ప్రీమియర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లోకి. సో ఆల్మోస్ట్ ఇట్లా పోస్ట్ ఆఫీస్ అని బోర్డు కనిపిస్తుంది. అండ్ వెళ్ళిన తర్వాత మనము క్యాష్ డిపాజిట్ అని చెప్తే వాళ్ళు మన దగ్గరికి క్యాష్ ఎంత ఉంది అని అడుగుతారు. మనము క్యాష్ ఇస్తాము. క్యాష్ ఇచ్చిన తర్వాత వాళ్ళ క్యాష్ని కౌంట్ చేసుకొని మనల్ని ఇక్కడున్న మిషన్లోకి కార్డ్ ఇన్సర్ట్ చేయమంటారు. కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత క్యాష్ డైరెక్ట్ మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. తర్వాత ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత మనకు ఒక రిసీట్ ఇస్తారు, లైక్ మన ట్రాన్సాక్షన్ అప్రూవ్ అయింది అని చెప్పేసి. సో ఇక్కడ రిసీట్ తీసేసుకుని వెళ్తున్నాను అనమాట. సో గైస్ ఈరోజు బక్రీద్. నేను ఈరోజు బక్రీద్ అన్న సంగతి మర్చిపోయి ఈరోజు షాప్స్ క్లోజ్లో ఉన్న సంగతి నాకు తెలీదు. అండ్ మోర్ ఓవర్ నేను వచ్చేటప్పుడు లైక్ గూగుల్లో కూడా షాప్ ఓపెన్ క్లోజ్డ్ అని చూసుకోకుండా అంతే వచ్చాను. సో నాకు తెలీదు. నెక్స్ట్ ఎప్పుడన్నా వీడియో రికార్డ్ చేస్తాను. ఎటు వచ్చా కదా అని పక్కనే ఉన్న టెస్కోకి వచ్చాను. సో టెస్కోలో నాకు పెద్ద కావాల్సినవి ఏం లేవు, బట్ నార్మల్గా కావాల్సినవి తీసుకుని వీడియో రికార్డ్ చేస్తాను. చిన్న కీరా తప్పించి ఇంకేం తీసుకోలేదన్నమాట. అండ్ మోర్ నాకు షిఫ్ట్ టైం అవుతుంది కాబట్టి నేను హడావుడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వీడియో కూడా ఏం రికార్డ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ డే తర్వాత ఒక 2 days తర్వాత మళ్ళీ మీట్ స్టోర్కి వెళ్ళాము. అప్పుడు రికార్డ్ చేసిన వీడియో అనమాట ఇది. సో 2 కలిపేసి పెడుతున్నాను. సో ఇట్లా స్టోర్లో ఏంటంటే నార్మల్ మన సూపర్ మార్కెట్ లాగే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చికెన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్ ఉంటుంది అన్నట్టు. స్మాల్ బర్డ్, మీడియం బర్డ్, లార్జ్ బర్డ్ అండ్ చికెన్ థైస్, చికెన్ బ్రెస్ట్ పీస్ అట్లా అన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో దానికి సపరేట్గానే ఉంటుంది. ఇది వచ్చేసి ల్యామ్ సెక్షన్. మనకి షోల్డర్ కావాలా లేకపోతే ఏం కావాలో చెప్తే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. అండ్ ఇదంతా డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. సేమ్ మనం సూపర్ మార్కెట్లో ఎట్లా అయితే బిల్ చేయించుకుంటామో అట్లా బిల్ చేయించుకుంటాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్యూర్లీ ఇండియన్ స్టోర్ అయితే కాదు, ఇది కుర్దిష్ వాళ్ళది. సో వాళ్ళు రన్ చేస్తారు. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఏంటి డ్రెస్ మారిపోయింది అనుకోకండి. ఆ రోజు ఫస్ట్ వీడియో రికార్డ్ చేద్దామని వచ్చిన రోజు షాప్స్ క్లోజ్ ఉండే. ఆ రోజు బక్రీద్ ఏమో నడుస్తుంది. సో అందుకని షాప్ క్లోజ్. సో అందుకని కంటిన్యూగా వీడియో చేద్దామని చెప్పి అసలు చూపిద్దాము, ఆల్రెడీ రికార్డ్ చేసాం కదా అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సో మేము ల్యామ్ కానీ ఇవేమైనా తెచ్చుకోవాలంటే ఏషియన్ స్టోర్లో అట్లే తెచ్చుకుంటాం అనమాట. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. So I'll see you guys in the next video. Until then, take care. Bye-bye.